ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆసరా పింఛన్దారులకు అలర్ట్. ఈ పని చేయకపోతే వచ్చే నెల నుండి పింఛన్లు కట్. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరికి ఈ ప్రజా సంక్షేమానికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులకు సంబంధించిన అధికారులు చెకింగ్లు అనేది చేస్తున్నారు. ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డ్, అదేవిధంగా ఫేక్ సదరం సర్టిఫికేటు, ఫేక్ రేషన్ కార్డ్, ఈ విధంగా పత్రాలు సమర్పించి 2016 రూపాయలు, 4016 రూపాయలు ఎవరైతే పింఛన్లు పొందుతున్నారో, ఏజ్ తక్కువ ఉండి కూడా ఎక్కువ చేసుకొని పింఛన్లు పొందుతున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం అలర్ట్ అయితే ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వంలో 57 సంవత్సరాలు పైచిలుకు నిండి ఉండి బడుగు బలహీన వర్గాల వారికి, అదేవిధంగా ఆసరా పింఛన్లకు సంబంధించిన విధి విధానాలు ఉన్నవారికి తప్పకుండా పింఛన్లు వస్తాయి. ఎవరైతే అక్రమంగా పింఛన్లు పొందుతున్నారో వారందరికీ రద్దు చేస్తామని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా నవంబర్, డిసెంబర్, ఈ జనవరి నెల ఆసరా పింఛన్లు కూడా ఈ 2 లేదా 3 రోజుల్లో ప్రభుత్వం పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పెంపు కూడా అత్యంత త్వరితగతంగా జరగాలని దాదాపు 42 లక్షల మంది ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.